మగధ న్యూస్ ఎస్ఎస్ లక్ష్మి ఉన్మాదపు మాటలు. కొత్త బిచ్చగత్తె పొద్దెరగదు అన్నట్లు. ఈ మధ్య మగధ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక మహిళా జర్నలిస్టు తన ఛానల్కు రేటింగ్ రాకపోవటం వల్ల అనుకుంటా పిచ్చి పిచ్చి వాటిని న్యూస్ గా మార్చి గందరగోళం సృష్టిస్తుంది. మొదట్లో న్యూస్ ప్రారంభంలో ఇంటింటికి గోవు అనే నినాదం ఇచ్చేది. అది ఏమాత్రం పని చేయలేదు. దాన్ని వదిలి ఇప్పుడు సావర్కర్ దేశభక్తుడు, గాంధీ, నెహ్రూలు దేశద్రోహులు అంటా ఇప్పుడు పంచసూత్రాలు అంటూ పిచ్చివాగుడు వాగుతుంది. ఆమె చెప్పిన సొల్లు వార్తలేమిటో ఒకసారి విందాం. వసంతాల స్వతంత్ర భారతానికి మగధ న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ 5 డిమాండ్స్. నెంబర్ 1, ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. నెంబర్ 2, సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. నెంబర్ 3, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నెంబర్ 4, కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. నెంబర్ 5, స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మగధ న్యూస్ భావిస్తుంది. నువ్వెక్కడ చచ్చిపోతావు నాకు భయంగా ఉంది. విన్నారు కదా, ఈమెలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్పే సొల్లు కబుర్ల వార్తల కింద వచ్చే కామెంట్లు చూసి కూడా ఆమెకు బుద్ధి రావడం లేదు. ఎస్ఎస్ లక్ష్మి తల్లి, నీవు చదువుతున్నది జర్నలిజం నేర్పిన వార్తలా లేక ఆర్ఎస్ఎస్ ఆఫీసు వాళ్లు పంపిన పేపర్లా? నీ ఆవేశపు వార్తలు చూసి మీకేమన్నా అవుతుందేమోనని నేను భయపడి చస్తున్నాను. మీరు 5 సూత్రాలు అమలు చేయాలని ప్రతిపాదిస్తూ 6వది మర్చిపోయారు. అదేమిటంటే, ఈరోజు అర్ధరాత్రిలోపు ఈ 5 సూత్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే మగధ న్యూస్ను శాశ్వతంగా మూసివేస్తాను అనేది. ఆరోగ్యం జాగ్రత్త తల్లి. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.